వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో టాప్ 5 బులిష్ ట్రేడింగ్ స్టాక్ ఐడియాస్ డిస్కస్ చేద్దాం. ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ జెన్సర్ టెక్నాలజీస్. జెన్సర్ టెక్నాలజీస్ అయితే రీసెంట్ టైమ్‌లో స్టాక్‌లో ఒక బులిష్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ క్లియర్‌లీ ఒక అప్‌సైడ్ పొటెన్షియల్ ఇక్కడ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ రీసెంట్‌గా స్టాక్‌లో కొద్దిగా కరెక్షన్ తర్వాత మళ్ళీ బయింగ్ కనబడుతుంది. అండ్ దిస్ ఈస్ 1 ఇయర్ చార్ట్. సో 1 ఇయర్‌లో స్టాక్ అయితే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గివింగ్ ఎ మల్టీ బ్యాగర్ రిటర్న్స్. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో 5 ఇయర్ బేసిస్ మీద కూడా స్టాక్ అయితే క్లియర్ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ ఫర్దర్‌గా జెన్సర్ టెక్నాలజీస్ ఈవెన్ లాంగ్ టర్మ్ అవుట్‌లుక్ కూడా ఇక్కడ నుంచి చాలా బులిష్‌గా ఉండొచ్చు. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ జెన్సర్ టెక్నాలజీస్ యొక్క కంపెనీ డీటెయిల్స్ చూద్దాము. సో ప్రస్తుతానికైతే మార్కెట్ క్యాప్ 17,992 crore ఉంది. 52 వీక్ లో నుంచి స్టాక్ అయితే ఆల్మోస్ట్ డబల్ అయింది. అండ్ హెల్దీ ఫైనాన్షియల్ రేషియోస్ ఆర్ఓఐ చూసినా ఆర్ఓసి చూసినా కూడా గ్రేటర్ దెన్ 20% ఉన్నాయి. అండ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్పీజీ గ్రూప్. సీదా 1 ఇయర్లో స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడండి. సో ఈవెన్ ఎట్ దిస్ లెవెల్ స్టాక్లో ఒక బయింగ్ అయితే కనబడుతుంది. సో వెరీ గుడ్ వాల్యూమ్ ఇండికేషన్ కనబడుతుంది కాబట్టి సో పొటెన్షియల్లీ ఇక్కడ నుంచి స్టాక్లో అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీ రీసెంట్గా డెట్ తగ్గించుకుంటుంది, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. అండ్ హెల్దీ డివిడెండ్ పేఅవుట్ కూడా ఉంది స్టాక్ అయితే. కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. జూన్లో 1288 crore సేల్స్ వచ్చాయి, 158 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. ఓవరాల్గా సీక్వెన్షియల్గా ప్రాఫిట్స్ కొద్దిగా తగ్గినా కూడా ఇయర్లీ బేసిస్ మీద బెటర్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగింది. కమ్ టు పిఎన్ఎల్ చూస్తే 4,902 crore సేల్స్ వచ్చాయి, 665 crore నెట్ ప్రాఫిట్. అంటే మార్చ్ 2024లో కంపెనీ అయితే ఆల్మోస్ట్ డబుల్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయగలిగింది. దట్ ఈస్ ద రీజన్ రీసెంట్ టైంలో స్టాక్లో మంచి సర్జ్ అయితే కనబడుతుంది. సీ ద ట్రెండ్. ఈ ఇయర్ అంతా కూడా జెన్సర్ టెక్నాలజీస్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము. ఎఫ్ఐఎస్కి ఆల్మోస్ట్ 15.74% వాటా ఉంది. అండ్ డిఐఎస్కి 19.04% వాటా ఉంది. హెల్దీ ఎఫ్ఐ వాటా ఉంది. అండ్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు ఈ స్టాక్లో అయితే. సో దిస్ ఈజ్ అబౌట్ జెన్సర్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ ఇంకొక స్టాక్ టెక్స్మైకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. అండ్ లెటర్స్ లుక్ ఇంటూ ఈ స్టాక్ ఎలా పోయిందో చూద్దాము. సో ఈ స్టాక్ కూడా ఇయర్ అంతా కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ ఈవెన్ రీసెంట్ హై నుంచి కొద్దిగా స్టాక్ కరెక్షన్ జరిగింది. 300 నుంచి స్టాక్లో ఆల్మోస్ట్ 250 వరకు అయితే కరెక్షన్ జరిగింది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ మళ్ళీ అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది. సో క్లియర్ ఇండికేషన్ ఈవెన్ ఆర్ఎస్ఐ కూడా సిగ్నిఫికెంట్ అప్ ట్రెండ్ అయితే ఇండికేట్ చేస్తుంది టెక్స్మైకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్లో. ప్రస్తుతానికైతే 10,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ ఇది. అండ్ 52 వీక్ లో నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 3 times పెరిగింది. అండ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఇండస్ట్రీ పీతో పోల్చుకుంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా పెరిగిందో చూడొచ్చు. సో 3 ఇయర్ బేసిస్ మీద 5 ఇయర్ బేసిస్ మీద కూడా స్టాక్ అయితే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. సో రీసెంట్ టైంలో కంపెనీ డెట్ తగ్గించుకుంటుంది. సో జూన్ క్వార్టర్లో 892 crore సేల్స్ వచ్చాయి, 40 crore నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ సీక్వెన్షియల్గా ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే పెరిగింది. బట్ ఇయర్లీ బేసిస్ మీద ప్రాఫిట్ పెరిగింది, సీక్వెన్షియల్గా కొద్దిగా ప్రాఫిట్ అయితే తగ్గింది. బట్ ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 113 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. 5 times మోర్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేయగలిగింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసి. దట్ ఈస్ అబౌట్ టెక్స్మైకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. సో రీసెంట్ కరెక్షన్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి అ బయింగ్ ఆపర్చునిటీ ఈ స్టాక్లో. అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ టెక్స్మైకో రైల్ తర్వాత ఇంకో స్టాక్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్. సో రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇయర్ అంతా కూడా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. సో దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. సో బట్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో సీ ద ట్రెండ్ అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది. నేను అనుకుంటున్నాను స్టాక్లో ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వగలిగితే కనుక ఇట్ కెన్ బి ఏ మల్టీ బ్యాగర్ స్టాకే. ఇండియా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ప్రస్తుతానికైతే 11,116 crore మార్కెట్ క్యాప్ ఉంది. 52 వీక్ లో నుంచి స్టాక్ అయితే డబల్ అయింది నియర్లీ. అండ్ ఆర్ఓఈ కానీ ఆర్ఓసి కానీ వెరీ హెల్దీ కనబడుతున్నాయి. అండ్ 1 ఇయర్ చార్ట్లో కూడా సైడ్ వేస్లో కనబడుతుంది. బట్ రిస్క్ రివార్డ్ అయితే ఇక్కడ నుంచి ఫేవరబుల్గా ఉండొచ్చు. సో లోయర్ లెవెల్ దగ్గరగా బయింగ్ ఇంట్రెస్ట్ కనబడుతుంది. సో ఫుల్లీ లాంగ్ టర్మ్ బేసిస్ మీద స్టాక్లో ఒక అక్యుములేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అండ్ లాస్ట్ 5 ఇయర్ బేసిస్ మీద 10 ఇయర్ బేస్ మీద చూసినా కూడా ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక హైయెస్ట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగింది జూన్ క్వార్టర్లో. దట్ ఈజ్ లాస్ట్ మార్చ్ 2024లో 82 crore నెట్ లాస్ ఉంటే జూన్ 2024లో 851 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది.
సో అంటే మల్టిపుల్ ఫోల్డ్ ప్రాఫిట్ అయితే పెరిగింది. దట్ ఈస్ ద రీజన్ స్టాక్‌లో ఒక సిగ్నిఫికెంట్ అప్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో మొత్తంగా ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కంపెనీ బికమ్ ప్రాఫిటబుల్ విత్ 424 crore నెట్ ప్రాఫిట్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ఎక్కువగా ప్రమోటరే వాటా అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ అబౌట్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్. అండ్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ తర్వాత లెట్ us లుక్ ఇంటూ BEL. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా రీసెంట్గా కొద్దిగా కరెక్షన్ అయితే కనబడుతుంది. లెట్ us లుక్ ఇంటూ 1 year స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడండి. సో 1 yearలో క్లియర్ ఇండికేషన్ ఆఫ్ అప్ ట్రెండ్. సో ప్రస్తుతానికి అయితే నియర్లీ ఇట్ ఈస్ ట్రేడింగ్ 300, బట్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్. అండ్ RSI కూడా సిగ్నిఫికెంట్గా అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. స్టాక్లో రిస్క్ రివార్డ్ అయితే ఇక్కడ నుంచి ఫేవరబుల్గా ఉండొచ్చు. అండ్ BEL మనందరికీ తెలిసిన స్టాకే. అండ్ C52 వీక్లో నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 3 times పెరిగిందని చెప్పొచ్చు. 2,19,000 crore చేరుకుంది మార్కెట్ క్యాప్. అండ్ హెల్దీ ఫైనాన్షియల్ రేషియోస్. కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది, బట్ డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ 3 year 5 year సో బేసిస్ మీద స్టాక్ అయితే మల్టీబ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక జూన్ క్వార్టర్లో సేల్స్ కొద్దిగా ఫాల్ అయ్యాయి, బట్ సీక్వెన్షియల్గా ఫాల్ వచ్చినా కూడా ఇయర్లీ బేసిస్ మీద ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలిగింది. మొత్తంగా ఫైనాన్షియల్ ఇయర్ 2024లో హయ్యెస్ట్ నెట్ ప్రాఫిట్ ఈ స్టాక్ అయితే పోస్ట్ చేయగలిగింది. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ అండ్ FIs వాటా ఉంది. లెట్ us లుక్ ఇంటూ ఏ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారో చూద్దాం. కోటాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, HDFC మ్యూచువల్ ఫండ్, SBI ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్, LIC ఇలా వేరియస్ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ BEL. అండ్ ఈ స్టాక్ అవుట్లుక్ కూడా ఇక్కడ నుంచి బులిష్గా ఉండొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ బై చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అక్యుములేషన్. అండ్ ఇంకోటి IRB ఇన్ఫ్రా. అండ్ IRB ఇన్ఫ్రా డెవలపర్స్ కూడా లాస్ట్ 1 year నుంచి కొద్దిగా సైడ్ వేస్లో కనబడుతుంది, బట్ ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ బై అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్లో ప్రాబుల్లీ ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ రివార్డ్ అయితే చాలా ఫేవరబుల్గా ఉంది ఇక్కడ నుంచి. అండ్ హోప్ఫుల్లీ IRB ఇన్ఫ్రా డెవలపర్ లిమిటెడ్ కూడా ఎక్కువగా మంచి రిటర్న్స్ అయితే ఇక్కడ నుంచి ఇచ్చే ఛాన్స్ ఉంది. లెట్ us లుక్ ఇంటూ మార్కెట్ క్యాప్ 37,864 crore ఉంది. అండ్ 52 వీక్లో నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 3 times పెరిగింది. సో హెల్దీ ఫైనాన్షియల్స్ అయితే కనబడుతున్నాయి. ఇండస్ట్రీ పీతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ ఓవరాల్గా ఫైనాన్షియల్స్ అయితే చాలా బులిష్ పోస్ట్ చేసింది క్వార్టర్లీ రిజల్ట్స్లో. లైక్ జూన్ క్వార్టర్లో 140 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సీక్వెన్షియల్ కొద్దిగా తగ్గినా కూడా ఇయర్లీ బేసిస్ మీద హయ్యెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే పోస్ట్ చేయగలిగింది IRB ఇన్ఫ్రా. అండ్ మొత్తంగా ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 600 crore నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ IRB ఇన్ఫ్రాలో 44% వాటా FI వేసుకుంటే 7.65% వాటా DI వేసుకుంది. FIs అత్యధికంగా ఇన్వెస్ట్ చేసిన స్టాక్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇది కూడా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. ఇవి బేసికల్గా 5 టాప్ స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.